నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సిబిఐ ఎంక్వైరీ కోరుతోంది బీఆర్ఎస్, హౌస్ కమిటీ వేయాలంటోంది బీజేపీ. మేమే కాపాడుతున్నామంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. సిరుల గని సింగరేణి చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. త్వరలోనే ఎన్నికలు ఉండటంతో బొగ్గుబాయిలో అక్రమాల మందుపాతర పేలింది. ఏకంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రే అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రికి లేఖాస్త్రం సంధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కోల్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. రేవంత్ సర్కార్పై విమర్శల జడివాన కురుస్తోంది. కోట్ల విలువైన నల్ల బంగారం ఏమైపోయింది? రాజకీయ నేతల ఆరోపణల్లో నిజమెంత? అసలు నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? మైన్స్ సాక్షిగా పాలిటిక్స్ మలుపులు తిరగబోతున్నాయా? బొగ్గుబాయిలో కొత్త బంధాలు పుడుతున్నాయా? సింగరేణి స్కాములన్నీ బయటకు వస్తాయా? తిలా పాపం తలా పిడికెడేనా? ఖద్దర్కు బొగ్గు మసిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సింగరేణిలో బొగ్గు నిల్వల స్కామ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లీడర్లు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. త్వరలోనే సిరుల గనిలో ఎన్నికలు ఉండటంతో మాటలతోనే మంటలు పుట్టిస్తున్నారు నేతలు. తాజాగా బీజేపీ లీడర్లు సింగరేణి బాట పట్టారు. బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో కాషాయ నేతలు స్టడీ టూర్ చేపట్టారు. అయితే అడుగడుగున అవాంతరాలు కలిగించడంతో బీజేపీ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయని చెప్పి మీరే ఆరోపణలు చేసి ఒక్క దాని మీద కూడా దర్యాప్తు చేయకుండా ఈ రోజు మీరు కూడా అదే పాటలో వేల కోట్ల రూపాయల అక్రమాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? నిజంగా అక్రమాలే జరగకుంటే ఈ రోజు మా బృందాన్ని ఎందుకు అడ్డుకున్నారు? నిజంగా అక్రమాలే జరగకుంటే గత ప్రభుత్వం మీద మీరు ఎందుకోసం అని చెప్పేసి దర్యాప్తు చేస్తలేరు? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఒకవేళ ఇది వాస్తవం కాకుంటే వెంటనే హౌస్ కమిటీకి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే సిబిఐకి ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి నుంచి 1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనట్టు ఆరోపణలు వచ్చాయి. జూన్ 10న తక్షణమే విచారణ జరిపించాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తట్టెడు బొగ్గు కూడా మాయం కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. దీంతో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారో, ఎవరిని ఎవరు ఇరికిస్తున్నారో అర్థం కావట్లేదు. కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్న సింగరేణిలో 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ ఇంధన భద్రతలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 51,500 కోట్లు కావడంతో సిరుల గని తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి టైంలో ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గును రేవంత్ సర్కార్ మాయం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. బొగ్గు నిల్వల నిర్వహణ, కాంట్రాక్టులు, సోలార్ ప్రాజెక్టులు, కొనుగోలు కార్యకలాపాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు హరీష్ రావు. కానీ ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. సింగరేణి ఒక సంస్థగా అద్భుతమైనటువంటి 137 ఏండ్ల చరిత్ర కలిగింది సింగరేణి. కానీ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చినారు. లాభాల బాటలో ఉన్న సింగరేణి ఈరోజు నష్టాల వైపు ప్రయాణం చేస్తా ఉంది. ఒకప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లతోని కలకలలాడినటువంటి సింగరేణి ఈ రోజు అప్పుల ఊబిలో కూరుకుపోతా ఉంది. 2.5 సంవత్సరాల్లోనే సింగరేణిని ఆగం పట్టించింది. మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టలేరు. సింగరేణి బొగ్గులో, భూముల్లో ఇక కాదేది అనర్హం అన్నట్టు అన్నింట్లో కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు. కానీ ఏ ముఖ్యమంత్రి గారు, ఏ ప్రభుత్వం కూడా సింగరేణిలో రాజకీయ జోక్యం చేసుకునే వాళ్ళు కాదు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణిలో కిలో బొగ్గు కూడా బయటకు వెళ్లే ప్రసక్తి లేదన్నారు. కార్మికుల కష్టాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేందుకు జరిగే ప్రయత్నాలను సహించేది లేదన్నారు భట్టి. 10 ఏళ్లు అధికారంలో ఉండి సింగరేణిని బీఆర్ఎస్ పాలకులు దోచుకున్నారంటూ ఎదురుదాడి చేశారు. సింగరేణికి 2 బొగ్గు బ్లాకులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు భట్టి విక్రమార్క.
చేసే ప్రతి కార్మికుడు సమస్యని ఈ ప్రభుత్వం అటెండ్ చేస్తుంది, అడ్రస్ చేస్తుంది. డిపెండెంట్ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్య పైన ఈరోజు నిర్ణయం తీసుకొని 335 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా డిపెండెంట్ సంబంధించినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వంత వనరులు ఇది. దీన్ని తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికే ఉండేటట్టుగా పటిష్టంగా దీన్ని పునాదులు వేస్తాం తప్ప పొరపాట్లు కూడా ఇందులోకి రద్దల్ని, డేగల్ని, దళారుల్ని, దోపిడీదారుల్ని ఈ ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదో రానేదో. కొద్ది రోజులుగా సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాల బాటలో నడుస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తి వ్యయానికి అమ్మకపు రేటుకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. టన్ను బొగ్గు ఉత్పత్తికి 11,198 రూపాయలు ఖర్చు అవుతుంటే మార్కెట్లో 4,410 రూపాయల చొప్పున విక్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రతి టన్నుపై 6,788 రూపాయల చొప్పున నష్టం వస్తోంది. గడిచిన 5 ఏళ్లలో సింగరేణి భూగర్భ గనులకు 13,127 కోట్ల నష్టం వాటిల్లింది. నిజానికి SCCL తెలంగాణకు సిరుల గని. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల. వందల ఏళ్లు తవ్వకాలు జరుపుతున్న, కనకపు రాసులు కురిపిస్తున్న కొండ. భారతావనికి వెలుగులు నింపుతోంది. ఎందరికో ఉపాధి కల్పిస్తూ దన్నుగా నిలుస్తోంది. అలాంటి సింగరేణి సంస్థలో అవినీతి, అక్రమాలు అలజడి రేపుతున్నాయి. తెలంగాణలోని 6 జిల్లాలు, 11 ఏరియాల్లో SCCL విస్తరించి ఉంది. ఎన్నిక ఏదైనా కార్మికుల ఓట్లు కీలకం. అందుకే ప్రధాన పార్టీలు సింగరేణిపై ఫోకస్ పెట్టాయి. త్వరలో జరగబోయే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ను తలపించడం ఖాయం. రానున్న రోజుల్లో బొగ్గుబాయిల్లో మరిన్ని పొలిటికల్ డైనమైట్స్ పేలుతాయంటున్నారు కార్మికులు. గట్టిగా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు అండ్ టీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీకాంత్ గారు జాయిన్ అవుతున్నారు అండ్ సీనియర్ విశ్లేషకులు జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. రైట్, మానవతారాయ్ గారు ముందు మీతో స్టార్ట్ చేద్దాం. సుమారు 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. రికార్డుల్లో చూపిస్తున్నటువంటి నిల్వలకు, స్టాక్ యార్డ్స్లో ఉన్నటువంటి నిల్వలకు భారీ వ్యత్యాసం కనబెడతా ఉంది. ఎక్కడ తేడా వచ్చింది? ఇంత తేడా రావడానికి కారణం ఏంటి? తట్టెడు బొగ్గు కూడా మాయం కాలేదు అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు భట్టి విక్రమార్క. కానీ ఇక్కడ 1,600 కోట్ల బొగ్గు స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఏం దొరకట్లేదు. సింగరేణి పట్టుకున్నారు. బాల్కాసు మనం ఏం చేసిన మొన్న సింగరేణిలో ఉద్యమం లేవనెత్తాలని చెప్పి సింగరేణి భవనాన్ని తగలబెట్టండి, రైలు పట్టాలు కూసేయండి అంటే ప్రజల్లో సంచలనం సృష్టించాయన మన వైపు తిప్పుకుందాం అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనకు జైలు పాలేయండి. కాబట్టి మేమేమంటామంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం నడుస్తున్న ప్రభుత్వం. గతంలో చర్చ వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విచారణ జరుపుకోమన్నా వాళ్ళు విచారణ జరిపారు. ఏం తేలింది అక్కడ? ఇది నైని బొగ్గు సంబంధించిన దాంట్లో సైట్ విజిట్ సర్టిఫికెట్ అప్పుడు అక్కడ ఎటువంటి అక్రమాలు జరగలేదు, అసలు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు అని తేల్చి చెప్పింది. ప్రభుత్వం అదే ఇప్పుడు రద్దు చేయడం టెండర్లు రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే టెండర్ల రద్దు అంటే ఆరోపణలు వచ్చిన జవాబుదారితనం. అయిన ప్రభుత్వాలు అట్లనే చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. గతంలో ఎన్ని ఆరోపణలు వాస్తవాలు కళ్ళ ముందు పెట్టినా కనీసం ఇప్పుడు కూడా అవే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం పైన. ఈ ఉత్త ఆరోపణలే ఇవి ఉత్తుత్త ఆరోపణలే. వాళ్ళకి ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణల్లో నిజమైన ఆరోపణలు, ఉత్తుత్తి ఆరోపణలు నిగ్గు తేల్చాల్సింది ఎవరు? వినండి, 1,600 కోట్లు అంటున్నారు. 1,600 కోట్లు బొగ్గు ఎక్కడే పోద్ది అంటే విద్యుత్ సరఫరా సంస్థలకు, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అక్కడ సరఫరా చేయబడుతుంది. అంతేగాని దాన్ని అక్కడ దాచుకోవడానికి, దోచుకోవడానికి కూడా అవకాశం లేదంటే వీళ్ళు ఆరోపణలు చేయడం కూడా రావట్లేదు వీళ్ళకి. అంటే మూసీ పునరుజ్జీవనంలో కనుక ప్రారంభం కాకముందే ఒకరేమో 1,00,000 కోట్లు అంటే ఇంకో ఆయన 2,00,000 కోట్లు అంటాడు. అదేవిధంగా మన పారిశ్రామికాలు, పరిశ్రమల్ని దూర ప్రాంతాలకు సరళించి హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో అసలు ఇప్పటికి కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలే.
దానిలో ఒక ఆయన బీఆర్ఎస్ వాళ్ళు 5 లక్షలు అంటే బీజేపీ వాళ్ళు లేదు 6 లక్షలు అంటారు. మ్మ్. ఈ విధంగా పోటీపడి వేలం పడబడుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పారదర్శకంగా పరిపాలిస్తుంటే ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి మేము ఇప్పటికి కూడా గతంలో మన ఏది బొగ్గు మన పరిశ్రమల్లో గ్రానైట్ విషయంలో అసెంబ్లీలో అన్నాం, మీరు దేనికి ఎక్కడ విచారణ జరపండి అక్కడ విచారణ జరుపుతాం, సిబిఐ కూడా ఇవ్వండి, మేము అనుమతిస్తామన్నాం. మ్మ్. ఎవరున్నారు? అదేవిధంగా 10 సంవత్సరాల పిఆర్ఎస్ పాలనలో జరిగిన గ్రానైట్ దోపిడీ కానీ ఏదైనా కానీ దాంట్లో తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరు ఎక్కడ విచారణ జరపమంటే అక్కడ విచారణ జరుపుతాం అన్నాం. తర్వాత ఏమైంది? సిబిఐకి ఫిర్యాదు చేశారా? మ్మ్. చెప్పండి. తర్వాత విచారణ జరిపితే వీళ్ళ అవినీతి మొత్తం కూడా గ్రానైట్లో రాయల్టీలు ఎగ్గొట్టి తర్వాత పన్నులు ఎగ్గొట్టి కోట్లాది రూపాయలు వీళ్ళు ఏం చేశారో వీళ్ళ బీజీఆర్ఎస్ కార్యకర్తలకే ఉన్నాయి గ్రానైట్లు, వాళ్ళే ఎగ్గొట్టారని చెప్పి ఇప్పుడు పరిశ్రమ గన్ల పరిశ్రమ శాఖ వాళ్ళు తేల్చడం జరిగింది. మ్మ్. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఏ ఆరోపణలు చేసినా దాని వెనక వాళ్ళ యొక్క అవినీతి మొత్తం కూడా బయటపడుతుంది. మ్మ్. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక సింగరేణి సంస్థ స్పష్టంగా చెప్పింది. వీళ్ళ ఆరోపణలు ఇప్పుడు కాదు, ఇయ్యాల కాదు, ఎప్పుడో చెప్పింది సింగరేణి సంస్థ. కాబట్టి వీళ్ళ ఆ వ్యవహారం ఎట్లుందంటే ఏదో రకంగా బాల్కా సుమన్ చెప్పినట్లు సింగరేణి ఆ రోజు సింగరేణి సమావేశంలో జరిగింది బాల్కా సుమన్ వ్యవహారం మొత్తం కూడా. అవును. కాబట్టి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు మాయాజాలం చేసైనా సరే జనాల్ని మోసం చేసైనా సరే జనం మన వైపు రావటం లేదు, బెదిరించైనా సరే మారణ హోమం సృష్టించైనా సరే తెలంగాణ రాష్ట్రం అధికారం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి అధికారం చేపట్టాలనే దురుద్దేశంతో దుర్మార్గంతో వీళ్ళు ఉన్నారని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి మేము దేనికైనా సిద్ధం. మీరు కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థకి వాళ్ళ వాటా కూడా ఉంది కాబట్టి అవును. బీజేపీని విచారణ జరపమనండి. గతంలో జరిపి వాళ్ళు ఏమైందో వాస్తవాలు తెలుసుకున్నారు. వాళ్ళే హౌస్ కమిటీ వేయమని అడుగుతున్నారు కదా. అదే మేమేమంటున్నాం, మహేశ్వర్ రెడ్డి గారు విచారణ జరపండి, సిబిఐని ఆహ్వానించిన మేము. గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిబిఐ రాకుండా అడ్డుకుంటే ఇలా ఆహ్వానించాం. సిబిఐ లేకపోతే మీ ఇష్టం ఇంటర్పోల్ ఏదంటారో దాంతో విచారణ జరిపేయండి. కాబట్టి వాస్తవాలని అంటే ఉన్నటువంటి అంశాన్ని మసిబూసి మారేడికాయ చేసి రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ వాడుకోవాలని ప్రయత్నం. ఎందుకంటే రైతులు రావటం లేదు, ప్రజలు రావటం లేదు, ఎవరు రావట్లేదు. ఏ ఉద్యమం లేకపోయినా సరే దాని అగ్నికి ఆజ్యం పోసే విధంగా నెయ్యి పోసి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ కేవలం ఈ బొగ్గు నిల్వల్లోనే కాదు, మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు మానోతరే గారు వినండి. ఓబీ కాంట్రాక్టుల తొలగింపు కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, వినాలి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పి ఈ విధంగా ఎన్టీఆర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు, చేపిస్తున్నారు ఆ విధంగా వాళ్ళతో. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు బొగ్గు గనులతో కాదు, అంతటితో ఆగిపోలేదు. ఓబీ కాంట్రాక్టుల తొలగింపులో కావచ్చు, సోలార్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పేలుడు పదార్థాల కొనుగోళ్లు కావచ్చు, డీజిల్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాగా 10 ఏళ్ళు రుచిమరి గారు అవినీతి చేసి కాబట్టి వాళ్ళు అపోహపడతారు, అట్లే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ పార్టీలు చాలా జాగ్రత్తగా ఉంటాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ప్రాంతీయ పార్టీ లాగా దేవుడు మాట్లాడు ఏదన్నా మేనేజ్ చేస్తూ అనుకుంటారు. అట్లా చేయబట్టే కదా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆస్తి ఇలా ఎక్కడుంది, కరెంటు బిల్లు కట్టలేని బీఆర్ఎస్ పార్టీ ఇలా దేశంలోనే అత్యంత ధనికవంతమైన ప్రాంతీయ పార్టీ. నేను చెప్పిన మాట కవిత గారు చెప్తారు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత గారే చెప్తున్నారు. గుంటనక్కలు ఎవరు, దెయ్యాలు ఎవరు, ఏ విధంగా అవినీతి జరిగిందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తున్నారు. కాబట్టి వారు చెప్పే మాటలు వింటే అర్థమైపోద్ది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచిగా సక్రమంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఇవాళ ప్రజారంజకంగా పరిపాలిస్తుంటే వీళ్ళకి జనాలు రాక ఈ విధంగా పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. రైతు భరోసా కూడా రేపు 30వ తారీఖున విడుదల చేయబోతున్నాం. ఇక మాట్లాడటానికి ఏం లేదు వీళ్ళకి. కాబట్టి ఏం చేయాలా, కాసేపు నిరుద్యోగ సమస్య అక్కడ కూడా లేదు, కాసేపు రైతులు అన్నారు, ఆ రైతులు కూడా వీళ్ళ దగ్గర రాలేదు, మేము రామన్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తే 4-5 రైతు భరోసా 30వ తారీఖు వేస్తామని చెప్తున్నారు. ఎన్ని బాకీలు ఉన్నాయి ఇప్పటికి? ఇప్పుడు 30,000 కోట్లు వాళ్ళు ఉన్నప్పుడే ఉన్నాయి. 2014 నుంచి 23,000 వరకు సింగరేణి బకాయిలు పెట్టిందే. సింగరేణి బకాయిలు కాదు, మీరు అన్నారు కదా రైతు భరోసా ఇస్తాం 30వ తారీఖు అని. ఇప్పటికీ మీరు 3 సార్లు ఇవ్వాల్సి ఉంది, ఒకసారికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. 30 సార్లు కందకలేని దొరద కత్తికెందుకు? రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని దేవుడు అంటున్నారా మీరు వేస్తుంటే? ఇలా మాకు సకాలంలో అందిస్తాడు. ఇలా రాష్ట్ర చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితి ఒక దేవుడు లెక్క మాకు చేస్తాడు, సన్న బియ్యం ఇస్తాడు, రేషన్ కార్డులు ఇచ్చిండు,
ఇలా ఉచిత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాడు, 45 లక్షల సబ్సిడీ సిలిండర్ ఇస్తాడు, 2 లక్షల సిలిండర్ 45 లక్షల సిలిండర్లు ఇచ్చాడు. వెళ్ళండి, గ్రామాల్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ నాయకులు సమాధానం కాబట్టి చెప్తారు. గ్రామాల్లోకి వెళ్తున్నాం, మాకు ఆ ధీమా ఉంది. గ్రామాల్లోకి వెళ్ళినాం, ఓట్లలో గెలిచినాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన మహిళలను అడిగితే చెప్తారు, 10,000 ఉచిత బస్సు ప్రయాణం చేసిన మహిళలను అడిగితే ఆ ఆనందం ఏందో వాళ్ళు చెప్తారు. ఓకే, రైట్ అండి. రామూర్తి గారు, yes. లేదు యా, జనాలు చెప్తా. రక్కే వాళ్ళు యా. చెప్తా మధ్యలో మాట్లాడితేనే మాట్లాడలేదు. ఓకే, మానవత గారు, yes. రామూర్తి గారు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణల వెనుక మాట్లాడలేదు. నిజాలు నిగ్గు తేల్చాలంటే ఖచ్చితంగా మీరు చేసినటువంటి అవినీతే బయటకు వస్తుంది అని చెప్తున్నారు మా కాంగ్రెస్ నాయకులు. అన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు అని. నేను ఒకటి చెప్తా వినండి. ఇప్పుడు సింగరేణి చరిత్ర వాస్తవంగా చెప్పాను 137 ఏళ్ల చరిత్ర బొగ్గు తవ్వకాలది. అదే విధంగా సింగరేణి పుట్టింది మాత్రము 106 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాల్లో వచ్చిన లాభాలు కూడా, ఎందుకంటే కార్మికుల బోనస్లే చెప్తాయి. ఎప్పుడైనా కూడా బోనస్లు ఎప్పుడు ఇస్తారు, లాభాలు వచ్చినప్పుడు ఇస్తారు. అదే విధంగా 2014 మా చేతికి వచ్చినప్పటి నుంచి 2014-15 490 కోట్ల లాభం రావడం జరిగింది. అదే విధంగా 15-16 1066 కోట్ల లాభం. అదే విధంగా 17-18 16-17 అదే విధంగా 395 కోట్లు. అదే విధంగా 2017-18 1212 కోట్లు. అదే విధంగా 2018-19 1765 కోట్లు. అదే విధంగా 19-20 993 కోట్లు. అదే విధంగా 20-21 273 కోట్లు. అదే విధంగా 21-22 1272 కోట్లు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. 22-23 దాదాపు 2222 కోట్లు లాభం వచ్చిందండి. ఆ లాభాన్ని మేము ఏం చేసినామంటే 32% కార్మికులకు ఇచ్చినాం బోనస్ గా. అది ఒక్కొక్క కార్మికుల అకౌంట్ లో 1,70,000 రూపాయలు మేము అకౌంట్ లో వేసినాం. ఈ విధంగా కార్మికుల బాధలో, కార్మికుల ఏదైతే లాభాల్లో మేము మా సంస్థకి ముఖ్యంగా ఏంటంటే సంస్థకు లాభాలు వచ్చినప్పుడు మేము వాస్తవంగా లేమండి. ఇప్పుడు కానీ శ్రీకాంత్ గారు కరెంటే పోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు, ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా సింగరేణిని మేము కాపాడినాం, ఏ విధంగా తీసుకొచ్చినాం అన్నది సరే, మనం అన్ని విషయాలు మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చూసుకుందాం. 6,000 కోట్లు ఏదైతే సింగరేణి అభివృద్ధి కోసం డబ్బులు పెట్టినండి, 6,000 కోట్లను ఎక్కడికి వెళ్ళాయో, ఏ కాకెత్తుకపోయిందో, ఏ కాంగ్రెస్ ఎత్తుకపోయిందో ఇంతవరకు కూడా దాని లెక్కలు సరిగ్గా చెప్పట్లేదు. అదే విధంగా 40 లక్షల టన్నులకు సంబంధించి క్లియర్ గా ఏదో అడ్డంగా దొరికిళ్ళు. ఎందుకంటే రికార్డ్ లో ఉన్నది మాత్రము 26.51 అని వాళ్ళు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మేము అడిగిన తర్వాత అంతకుముందు 40 లక్షల టన్నులను చూపించారు. అడగంగానే మళ్ళీ ఈ సవరించుకున్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాయకులు వెళ్తే అంతకుముందు 3 రోజుల కిందనో మట్టి కుప్పల మీద చుట్టూ బొగ్గు వరుసలు అడ్డంగా దొరికిపోయారు. 3 రోజుల కింద ఫోటోలు ఉన్నాయి, 3 రోజుల తర్వాత ఫోటోలు ఉన్నాయి. ఈ విధంగా అడ్డంగా దొరికిపోయింది. అదే విధంగా 100 కోట్లకు సంబంధించి కార్మికుల చెమట, కార్మికులు బొగ్గు బయలు తిరిగి వాళ్ళ చెమటతోని కోట్లు సంపాదించి పెడితే నువ్వు నీ మనవని సంతోషం, మీ మనవని కళలో సంతోషం కోసం ఒక 100 కోట్లు మెషిన్ తీసుకురాని ఖర్చు పెడతావు. అదే ఖర్చు మళ్ళీ వాస్తవంగా ఆటకు కూడా 100 కోట్లు ఖర్చు పెడతావు. ఎక్కడి డబ్బులు ఎందుకు పెట్టినావు? ఆ ఫుట్బాల్ ఆడడం వల్ల రాష్ట్రానికి వచ్చింది ఏంటిది నేను అడుగుతున్నా. అదే విధంగా రికార్డులను కూడా మాయం చేసి బొగ్గును కూడా మింగటోళ్ళు ఈ ప్రభుత్వం అండి నేను అడుగుతున్నా. అదే విధంగా ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. మేము ఉన్నప్పుడు ఏ విధంగా మేము చేసినామన్నది కూడా క్లియర్ చెప్పిన. అదే విధంగా చెప్పండి రామూర్తి గారు, మీ హయాంలో కూడా బొగ్గుకు సంబంధించి చాలా స్కాములు జరిగాయి అని కొన్ని బయట పెట్టారు కదా. సింగరేణి మెడికల్ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయి. తర్వాత సింగరేణి నిధులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ బోర్డుకు సంబంధించి నియామకాల్లో ఎవరెవరు దాసో శ్రవణే కాంగ్రెస్ నాయకుడుగా ఆ రోజు మెడికల్ బోర్డు సంబంధించి ఒక నిమిషం ఆగండి. మెడికల్ బోర్డు గురించి ఆయన శ్రవణ్ మాట్లాడింది. దాని తర్వాత కవిత గారు కూడా గతంలో మొత్తం బీఆర్ఎస్ సహాయంలో నష్టాలు జరిగినాయి, ఏ విధంగా నష్టాలు జరిగినాయి అని మాట్లాడింది. ఇదే కవిత డేట్ తో సహా చెప్తున్నా, ఇది నోట్ చేసుకోండి. డేట్ తో సహా చెప్తున్నా, ఉత్త విషయం కూడా కాదు. ఏదున్నా కూడా ఆధార్ లేని కూడా ఎక్కడ కూడా రాను. డిసెంబర్ 7వ తారీఖు 2023 రోజు సమయం 3:18 మాట్లాడింది. కార్మికులను ఆదుకున్న సంఘాన్ని గెలిపించండి. టీబీజీకేఎస్ లో కార్మికుల న్యాయం జరిగింది ఓన్లీ కేసీఆర్ ద్వారానే. ఆయన చొరవతోనే కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది. అదే విధంగా యువతకు ఉపాధి ఇచ్చింది 100% గౌరవ కేసీఆర్ గారే. అదే విధంగా యూనియన్ల నేతలతో భేటీలో ఎమ్మెల్సీ కవిత గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. సో అది నమ్మమంటారా, ఇది నమ్మమంటారా? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా
అంశాలు తీసుకుంటే కోపం ఉన్నప్పుడు ఒకలాగా, కోపం లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది. ఇంకోటి కవిత గారి సమస్య ఎప్పుడైనా కూడా ఆమె గతంలో కూడా చెప్పింది, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, భూతాలున్నాయి అని మాట్లాడిన 2-3 రోజులకే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ క్లియర్ గా చెప్పిన అంశం ఏంటంటే కేసీఆర్ గారి చుట్టూ దయ్యాల ముచ్చట పక్కన పెట్టింది నేనే దయ్యాన్ని, నేనే మొండిదాన్ని ఒప్పుకున్నది. అదే విధంగా ముఖ్యంగా కాంగ్రెస్ కి ఎప్పుడు కష్టం వచ్చినా, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, కాంగ్రెస్ కి ఎప్పుడు కష్టం వచ్చినా కాంగ్రెస్ కి కవర్ పేజ్ లాగా పనిచేస్తుంది గౌరవ కవితక్క గారు అనేది కూడా క్లియర్ గా అర్థమవుతున్నది. ఇప్పుడు ఈవెన్ అడిగింది ఎవరు లేరు, ఈవెన్ పొమ్మనిది ఎవరు లేరు. అదే విధంగా ఇంత ముందు కూడా నేను చెప్పిన ఏంటంటే టీబీజీ కేఎస్ ఎప్పుడైతే ఈ సంఘం నుంచి ఈమె తొలగించిన తర్వాత గౌరవాధ్యక్షురాలు కదా, అప్పటి నుంచి ఈమె పట్టుకున్నదండి కదా, ఏమేమి పట్టుకుని వదులుతలేదు. దశాబ్దాలుగా దాన్ని పట్టుకొని ఇట్టే ఉంటే ఇంకోళ్ళకి వద్దా అండి ఛాన్స్, ఇంకోటి వద్దా? ఇక ఏమే ఉండాలా అసలు? ఎందుకు అంత సింగరేణిమైన ప్రేమ, ఎందుకు అంత సింగరేణి దశాబ్దాలుగా నువ్వు అసలు సింగరేణిని పట్టుకొని చేసింది ఏంటిది? మళ్ళీ నువ్వు డౌట్ వస్తున్నది నాకు. అసలు వాస్తవం ఏంటంటే ఈ సింగరేణి మీద వల్లలేని ప్రేమ ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి అదే విధంగా కవిత గారు ఈ 32 కంపెనీలు 33 కంపెనీలు ఒకటే ఇంట్లోకి వెళ్ళి వీళ్ళ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ ఆరోపణ చేసిండు. ఇంతవరకు దాని మీద సమాధానం చెప్పారు. కవిత చెప్పదు, అదే విధంగా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇక మిగతా వాళ్ళు వచ్చే టీవీ ముందుకు వచ్చి మాత్రం ఇక ఆమె చేసిన ఆరోపణలో అందరు సమానం చెప్పాలి. కానీ ఆమె మీద వచ్చిన ఆరోపణలు, రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు ఎవరు చెప్పొద్దు, వాళ్ళు కానీ నోరు మూసుకోవాలి. ఈ విధంగా ముందుకు పోతే నీకు ఇప్పుడు మళ్ళీ కూడా, ఎందుకంటే ఇప్పుడు సైడ్ విజిట్ సర్టిఫికేట్ చెప్పి 9 కోల్ బ్లాక్ లో అది క్లియర్ గా అడ్డంగా దొరికిపోయిన తర్వాత వెనకాల తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన ఈ విషయంలోనే కదా డిప్యూటీ సీఎం కి సీఎం కి మధ్య తేడా వచ్చింది. ఆయన క్లియర్ చెప్పిన తర్వాత వెట్టంతా తీసుకుంటూ ఎట్లా చేసుకుంటావు అన్న తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఒకే స్టేజ్ కూడా పంచుకోండి కూడా ఎడముఖం పెడముఖం పెట్టుకుంటారు, కడుపులు లేచి కౌలించుకుంటూ వస్తా అన్నట్టు. వాస్తవంగా వాళ్ళు కలిసి ఉన్నట్టు నటిస్తున్నారు తప్ప వాళ్ళు కలిసే ప్రమాదం, వాళ్ళు కలిసే సిచ్యువేషన్ కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే వాటర్ల దగ్గర నేను అనలేదు కదా అండి, సచివాలయం సాక్షిగా 30% గాడని ఒక పేరు పెట్టిన ఒక ఎమ్మెల్యే వీళ్ళ పార్టీలో ఉన్నాడు. ఖమ్మం సంబంధించిన ఏదో మంత్రి వస్తుంటే 30% గాడు వస్తాడని వీళ్ళు ఎమ్మెల్యే అంటున్నాడు. అదే విధంగా మా ఎమ్మెల్యేలు కష్టాలు కానుకలు రాయడానికి తప్ప దేనికి పనికొస్తారని వీళ్ళు ఎమ్మెల్యేలు అంటారు. అదే విధంగా ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘోరమైన అవినీతి జరుగుతున్నది, ఘోరమైన వసూలు నడుస్తున్నాయి. సచివాలయం సాక్షి కమిషన్లు తీసుకుంటారని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ కార్మికులు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు కూడా సచివాలయంలో లొల్లి చేసిన పరిస్థితి చూసినాం. ఈ విధంగా ఇక్కడ ముఖ్యంగా 6,000 కోట్లకు సంబంధించి కానీ, ఎందుకంటే ఆ సంస్థకు సంబంధించిన పైసలు కానీ, అదే విధంగా 1,600 కోట్లు ఏదైతే 40 లక్షల కోట్లకు సంబంధించిన బొగ్గు గని సంబంధించిన అవినీతి కానీ, అదే విధంగా ఇందులో ఏదంటే అవినీతి కోల్ తవ్వకాల అవినీతి, నిజంగా డీజిల్ కొనుగోలు అవినీతి, శాండ్ కొనుగోలు అవినీతి, అదే విధంగా ఏదైనా పర్చేస్ చేస్తే అవినీతి, అదే విధంగా సోలార్ ఎనర్జీలో ముఖ్యంగా ఏంటంటే రేట్లు పెంచిల్లు. అంతకుముందు మీ గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ దాదాపు బాగా పెంచిల్లు. అదే విధంగా జిలటిన్ 6 ఆఖరి పేరుడు పదార్థంలో మేము కొనేటప్పుడు 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు చేసిన దొంగలండి వీళ్ళు. అసలు ఏంటంటే లాభాలు గత 10 ఏళ్ళు లాభాలు నడిచినట్టు చూపెట్టిన ఆ లాభాలను కూడా మేము కార్మికులకు పంచినాం. ఇప్పుడు కష్టాలు వస్తున్నది, కన్నీళ్లు వస్తున్నది కాంగ్రెస్ తప్ప. బకాయిలు 30,000 కోట్ల బకాయిలు మీరు పెట్టెళ్ళినవే మేము పెట్టినే కాదండి. ఫ్రీ కరెంట్ సంబంధించి కానీ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే తెలంగాణలో 2 డిస్కామ్లు ఉంటాయండి. అది వాస్తవంగా ఏంటంటే ఒకటి ట్రాన్స్కో, ఒకటి జెన్కో. ట్రాన్స్కో అన్నది మీకు తెలుసు, అదే విధంగా జెన్కో అన్నది కూడా తెలుసు. జెన్కో అంటే జనరేషన్ చేసే కరెంట్ ను, అదే విధంగా ట్రాన్స్కో అంటే కరెంటు పనిచేది, ట్రాన్స్మిషన్ చేసేది. ఈ రెండుకు సంబంధించి పవర్ సంబంధించి 30,000 కోట్లు కాదండి, 29,000 కోట్లు ఏదైతే పవర్ సంబంధించి ఈ డిస్కామ్లు వాస్తవంగా అప్పు పడ్డాయి. ఇది ఏ రోజుకైనా డబ్బులు ఇవ్వవలసిందే, ఇది లాభాలే, నష్టాలు కాదు. ఇప్పుడు దీని కూడా 29,000 కోట్లు ప్రభుత్వం ఇవ్వలేదు కాదు, ప్రభుత్వం కాదు ఇవ్వాల్సింది, ప్రభుత్వ అకౌంట్లకి వెళ్ళి కాదు, ఏదైతే ట్రాన్స్కో జెన్కో నుంచి డబ్బులు రావాలి, అది అకౌంటబుల్, అది వాస్తవంగా ఏంటంటే కౌంటబుల్, అకౌంటబుల్ అంతే తప్ప కానీ అది నష్టాలు వచ్చినాయి అది తిరిగి ఇవ్వరు. వాళ్ళు ఏ రోజుకైనా దశల వారీగా వాళ్ళు పేమెంట్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పెట్టితే కూడా ఈ ఫ్రీ కరెంట్ ఇప్పుడు ఒక నిమిషం ఆగండి, ఈ ఫ్రీ కరెంట్ వీళ్ళు ఇస్తా అంటున్నారు కదా, దానికి కూడా 25,000 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు మేము పెట్టింది కాదండి, వీళ్ళు పెట్టి 28 కోట్లు, మరి మేము ఇవ్వలేదు, మీరు ఎందుకు ఇస్తలేదు? నేను 28,000 కోట్లు ఇప్పుడు ఫ్రీ కరెంట్ సంబంధించి వీళ్ళు ఇస్తానని చెప్తున్నారు కదా, 28,000 కోట్ల దానికి ఫ్రీ బస్ గురించి మాట్లాడండి. 8,000 కోట్లు ఆఫీస్ నాడు ఆడోగం కాదండి, మహిళలు నాడు తెలిసింది కాదు, మహిళలు తిరుగుతున్నారు. ఆ రూపాయి ఎక్కిన ప్రతి టికెట్ కి రూపాయి ఇవ్వాల్సింది ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించట్లేదు. ప్రభుత్వం మళ్ళీ శ్వేతపత్రం రిలీజ్ చేయమని దమ్ముంటే మళ్ళీ మాట్లాడుతున్నా. ఆర్టీసీ ప్రతి ఆర్టీసీ ఒకటే లాస్ట్ మాట ప్రతి ఆర్టీసీ డిపోలో మనం అందరం కలిసిపోదాం, మానవతరాయ్ గారు కానీ, విజయ్ గారు కానీ, లేకపోతే రాజు నేత గారు కానీ, మనం అదే విధంగా అందరం కలిసిపోదాం. మీ టీవీ వాళ్ళని కూడా పిలుస్తా. ప్రతి డిపోలో ఒలెక్ట్రా అండ్ జేబిఎం కంపెనీ బస్సులు మాత్రమే 130 నుంచి 120 బస్సులు ఉన్నాయి. ఆర్టీకి సంబంధించిన బస్సులు 8 ఉన్నాయి. సో మొత్తం కంప్లీట్ గా ప్రైవేటైజ్ చేసిండు.
మళ్ళీ కార్మికుల నోట్లలో మొత్తం మన్ను పోసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కూడా నేను చెప్తున్నా, ఒక్కటి కూడా మిగలదు. ఆర్టీసీ మొత్తం సర్వనాశనం చేసేదాకా ఈ రోజు పెట్టారు. అదేవిధంగా కోల్ మైన్ సంబంధించి కూడా సర్వనాశనం చేస్తారు. ఓకే బీజేపీ నాయకులు రాజు నేత గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి రాజు గారు. నమస్తే మేడం. రాజు గారు, సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో. సో అక్కడ అలాంటి సంస్థలో 1600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఇవాళ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కూడా అదే ఆరోపణ చేస్తోంది. మరి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆదేశించకుండా ఈవెన్ కాంగ్రెస్ కూడా చెప్తోంది వెయ్యండి సిబిఐ విచారణ ఎదుర్కొందాము అని చెప్పేసి చెప్తా ఉంటే మరి ఎందుకు బీజేపీ సైలెంట్గా ఉంటుంది? హౌస్ కమిటీ వేయాలని ఎందుకు అంటోంది? ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సింగరేణి మీద జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉన్నదో దాంట్లో ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. మరికొన్నింటి విషయంలో మీరు ఇందాక అన్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు బాధ్యత తీసుకొని సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈరోజు మా కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు. ఏమని? 1600 కోట్ల విలువైనటువంటి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. దాని మీద లెక్క లేదు, పత్రం లేదు. దీని మీద పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. ఒక పక్కనేమో సింగరేణి కార్మికుల్లో ఉన్నటువంటి వేలాది కార్మికుల యొక్క శ్రమ దోపిడీని ఈరోజు చేస్తూ వాళ్లకు సమయానికి వేతనాలు కూడా ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం. తర్వాత పిఆర్పి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అని ఉంటదండి. అంటే కార్మికుల యొక్క ప్రతిభ ఆధారంగా ఈరోజు వాళ్లకు వేతనాలలో కొంచెం పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. వాటిని కూడా బకాయిలు పెట్టి తర్వాత అనేక రకాలుగా ఈరోజు కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక పక్కనేమో సింగరేణి లాభాల బాటలో నడుస్తుందని చెప్తారు, మరో పక్కనేమో ఈరోజు అందులో పనిచేసేటువంటి కార్మికులకు మెడికల్ సంబంధించినటువంటి విషయంలో కూడా, అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తా ఉంది. సో సింగరేణిని మొత్తం కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరేమో సింగరేణిని నీరు గార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అంటున్నారు. కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ పరం చేయాలి అనేటువంటి కుట్ర బీజేపీ చేస్తోంది అని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. మేడం, నేను ఏమంటున్నా అంటే ఈరోజు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఇప్పుడు ఎక్కడ పోయింది? ఎవరు దీని మీద పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది? ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి బంగారం లాగా, ఇప్పుడు నల్ల బంగారం లెక్క ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, 100 కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతుంటే ఈరోజు చూసి చూడనట్టు పోతున్నది ఎవరు? గతంలో ఇదే సింగరేణికి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు కూడా నేను టీవీ డిబేట్ లో పాల్గొన్నా. అక్కడ కొంతమంది అధికారులు ఎట్లాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటే, ఈరోజు వచ్చినటువంటి లాభాలలో సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వకుండా డివిడెండ్ల రూపంలో కానీ, లాభాల రూపంలో కానీ జీతాలు పెంచేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ, మెడికల్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు క్లెయిమింగ్ కానీ, ఇవన్నీ పట్టించుకోకుండా ఒకవేళ ప్రమాదాల్లో, అంటే సింగరేణి కార్మికులు ఏదైనా బొగ్గు నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రమాదంలో గాయపడ్డా, లేకపోతే శాశ్వత అంగవైకల్యానికి గురైనా, లేకపోతే చనిపోయినా కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు ఈరోజు బజారు పాలైతే కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి వైఖరిని అవలంబిస్తుంది. పైపెచ్చు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు ఎంత విచిత్రమైన వింత పోకడలకు పోతున్నారంటే మేడం, సింగరేణిలో అక్కడ వచ్చినటువంటి లాభాలను దారి మళ్లించి విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడుతున్నారు. పెద్ద పెద్ద మంచి మంచి సోఫాలు కొనుక్కోవడము, స్విమ్మింగ్ పూల్ కట్టించుకోవడము, విల్లాలు కొనుక్కోవడం, లేకపోతే ఇట్లాంటి విలాసవంతమైన. రాజుగారు, నేను ఒకటే అడుగుతున్నాను, సింగరేణిని ఆర్థికంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆరోపణ. మీరు దీనికి ఏం చెప్తారు? బొగ్గు గనుల ప్రైవేటీకరణ పైన కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? మీ స్టాండ్ ఏంటి? అంటే స్ట్రైట్ ఆన్సర్ ఏంటి?
100% కేంద్ర ప్రభుత్వము అలాంటి ఆలోచన లేదు, అట్లాంటి వైఖరి అవలంబించాల్సినటువంటి అవసరం లేదు. మ్మ్. చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాము. ఎందుకనంటే ఈ రోజు మన ఒక్క రాష్ట్రంలోనే కాదు మేడం, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అనేక చోట్ల ఈ రోజు బొగ్గు గనులకు సంబంధించినటువంటి చాలా బ్లాకులు ఉన్నాయి. విజయవంతంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అన్ని రాష్ట్రాలలో నడిపిస్తున్నారు. అటు రైల్వే రంగానికి కానీ, ఇటు విద్యుత్ రంగానికి కానీ అనేక రంగాలకు ఈ రోజు బొగ్గు ద్వారా ఫ్యాక్టరీలకు ద్వారా లేకపోతే ఇట్లా ఇంధన శక్తి తయారు చేయడం కోసం ఉపయోగపడుతున్నటువంటి బొగ్గు రంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర గత ప్రభుత్వాలు చేసినాయి. బీజేపీకి అలాంటి అవసరం లేదు. కానీ మరి ఎందుకు తెలంగాణలో కొత్త బొగ్గు బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సత్తుపల్లి, కోయగూడెము, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ బ్లాక్స్కి సింగరేణి సంస్థ డైరెక్ట్గా అలొకేట్ చేయకుండా ఎందుకు బహిరంగ వేలానికి పిలిచి ప్రైవేట్ కంపెనీస్కి ఎందుకు అలొకేట్ చేసే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు చెప్పండి, దాని సంగతి ఏంటి? మేడం ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, స్టేట్ గవర్నమెంట్ కు ఈరోజు మెజారిటీ పవర్ ఇక్కడ, మెజారిటీ షేర్ వాల్యూస్ ఇక్కడ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కు ఉన్నాయి. వాళ్ళు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా పట్టించుకోవాలి, సాల్వ్ చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి వీళ్ళు. కానీ వీళ్ళే ఇక్కడ కుమ్మక్కయి ఒకరితోనొకరు అధికారులతోని ఈరోజు మంత్రులతో అధికారులు కుమ్మక్కయి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర వీళ్ళు చేస్తున్నారు కదా. ఈ రోజు బీజేపీ పార్టీ మీరు చూసి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చలో సింగరేణి బొగ్గు గనులు అని చెప్పేసి కార్యక్రమానికి పిలుపునిస్తే అక్రమంగా అరెస్ట్ చేసిర్రు. మా కార్యకర్తలను వందలాది మందిని ఈ రోజు అరెస్ట్ చేసిర్రు. మేము ఈ రోజు సింగరేణిని కాపాడాలని, సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాలను బయట తీయాలి, ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతున్నటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం చోద్యం చూస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వీళ్ళే ఒత్తాసు పలుకుతూ, అవినీతికి వీళ్ళు ఒత్తాసు ఇద్దరు మిలాఖత్ అయ్యి మొత్తం బొగ్గు సింగరేణి సంస్థని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. నేనేమంటున్నా మేడం, ఈ రోజు ఎవరు ఒకటి. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా తెలుసు కదా మేడం. ఇప్పుడు నేను చాలా స్ట్రైట్ 40 లక్షల టన్నుల బొగ్గు. రాజు గారు ఈ అంశం పైన 40 లక్షల టన్ను అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తారా కేంద్ర ప్రభుత్వం లేదా? 100%, 100కి 200% మేడం. ఈ రోజు మళ్ళీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లవ్ లెటర్ రాస్తారండి, అంతే తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇద్దరు లవ్ లెటర్ రాసుకుంటారు, అంతే తప్ప ఏం ఉండదు. మాట్లాడినప్పుడు నేను మొత్తం విన్నా, రన్నింగ్ కామెంటరీ వద్దు, డిస్టర్బెన్స్ చేస్తే మళ్ళీ నా ఫ్లో మిస్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకొని ఉంది. సింగరేణిని కాపాడాలి, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవితాలను కాపాడాలి, సింగరేణి కార్మికుల యొక్క కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంది. దాని మీద పోరాటం చేస్తుంది. అందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు. సింగరేణి సంస్థ యొక్క రక్షణనే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము. ఆ వైపుగానే ప్రయాణం చేస్తుంది తప్ప వేరే విమర్శలు ఇతర పార్టీలు చేసినట్టు భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తే అవి చెల్లవు. అవి ఎంతో సత్యదూరమైనటువంటి మాటలు అవి. రైట్ రాజు గారు. రైట్, ఇక సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ నర్రా విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, సింగరేణి సంస్థలో ఏం జరుగుతోంది? ప్రతిపక్షము అలాగే బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ కూడా ఆరోపిస్తున్నట్టుగా 40 లక్షల టన్నులు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. కానీ 1 కేజీ బొగ్గు కూడా మాయం అవ్వలేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నారు. సింగరేణి సంస్థలో ఏం జరిగింది? మరికొద్ది రోజుల్లోనే యూనియన్ ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ అంశము చాలా పొలిటికల్ టర్న్ తీసుకుంది. చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందంటారు ఈ విషయంలో? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి కరప్షన్ బయటపడిపోయినటువంటి అంశం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి రీజన్ ఎట్లా అంటే, రాష్ట్ర ప్రభుత్వము కేంద్రానికి ఇంత బొగ్గు ఉత్పత్తి అయిందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టింది దీని మీద. ఈ 40 లక్షల టన్నుల మీద దీనికి కావాల్సిన ఇంత ఆదాయం వచ్చింది, దీని మీద
ఇన్కమ్ ట్యాక్స్ కట్టింది. ఇతర పన్నులు ఏదున్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఇతర పన్నులన్నీ కూడా దీని మీద కట్టినటువంటిది. దీనికి సంబంధించిన లాభాలు కూడా ఇచ్చినామని చెప్పినటువంటి, దీనికి సంబంధించిన కార్మికులకు కూడా ఇంత ఇచ్చినాం వచ్చింది దీని మీద వచ్చినటువంటి ఆదాయం. కానీ అక్కడ చూస్తే ఆ బొగ్గు లేదు, బొగ్గు లేదు, పేపర్లలోనే ఉన్నది చూపిస్తారు. మరి బొగ్గు ఉత్పత్తి అయ్యి అన్ని లక్షల టన్నులు అయితే మాయం చేస్తానికి కుదరదు. లారీలు పోయినా ఏ లారీ ఎక్కింది, ఏ ట్రైన్ ఎక్కింది అనేది ట్రక్ షీట్ రికార్డ్ అయి ఉంటుంది, అదన్నా చూపించాలి. క్లియర్గా అర్థమైపోయింది. ఇంత తెలిసిన తర్వాత కూడా 49% ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది? ఇప్పుడు ఏదో లెటర్ రాస్తే, కిషన్ రెడ్డి లెటర్ రాస్తే సరిపోదు కదా. కిషన్ రెడ్డి ఉత్తనే అలా మీరు భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళు ఇంత జరుగుతుంటే మీకు ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్ ఏది, ఆదాయ పన్ను కడతారు, ఇంకో ట్యాక్స్ కడతారు, మరి ఆడ బొగ్గు లేదు అంటే ఎంత ఇది పెద్ద అసలు మోసం, చిన్న మోసం కాదు, చిన్న కుట్ర కాదు, చిన్న అవినీతి కాదు ఇది. ఇక ఇదొక మార్గదర్శకం కూడా. ఇంకో భవిష్యత్తులో ఇంకొకరిని ఇట్లా చేయడానికి ఏ యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్రంలో, కేంద్రము రాష్ట్రము ఇక దేశంలో ఎవడు ఏమైనా చేయొచ్చు. అంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక సంస్థలో ఇంత ఈజీనా స్కామ్ చేయడం అనేది? అట్లా తయారు చేసారు. ఇక ఆఫీసర్స్ కానించి మంత్రుల కానించి ఇదంతా కుమ్మక్కై. కేంద్రం కూడా ఇప్పుడు లెటర్ బీజేపీ కూడా కుమ్మక్కైనట్టే. ఒక నిమిషం మానదయ్య గారు చెప్పనివ్వండి. విశ్లేషకులు కదా, గత ప్రభుత్వంలో ఏం లేవు, ఆ విశ్లేషకులు 2 చెప్పాలి, అటు ఇటు చెప్పాలా? ఒక్క నిమిషం, గతంలో ఏం జరగలేదా? గతంలో అన్ని మంచిగా జరిగినాయా? ఇప్పుడు గతం బాధ్యత ఏంటంటే అటు ఇటు చెప్పాలి. ఇప్పుడు జరిగింది, అక్కడ ఏంది, ఇప్పుడు ఏంది, అప్పుడు చెప్పుకోవాలంటే మీరు చెప్పే అర్థం ఏంటంటే అప్పుడు ఏం జరిగింది అనే విమర్శలు ప్రతిపక్షం అధికార పక్షం చేసుకుంటుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకులుగా ఇప్పుడు జరిగినటువంటి అప్పుడు లాభాలు, ఇప్పుడు నష్టాలు ఒకే ప్రభుత్వం మీద వారు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు జరిగిన ఇష్యూ మీద మాట్లాడుతున్నాం. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, అది కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల గురించి మనం మాట్లాడుతున్నాము. అప్పుడు జరిగిన అంశాల మీద అప్పుడు డిబేట్లు అయినాయి, అప్పుడు సమాధానం వచ్చినాయి. ఇప్పుడే ఉన్నది అలా. అప్పుడు జరిగిన వాటి మీద మా పార్టీ కూడా సమాధానం చెప్పింది. ఒక నిమిషం మానవతరాయ్ గారు, ఎస్ మాట్లాడివ్వండి. మానవతరాయ్ గారు దయచేసి ఆగండి. ఒకవేళ అదే ఆరోపణ చెప్పాలా? కాంగ్రెస్ హయాంలోనే కదండి వచ్చింది, స్కామ్ ఆరోపణలు వచ్చింది కాంగ్రెస్ హయాంలోనే. దీనిపైనే మనం డిబేట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ హయాంలో అప్పుడు కూడా చేసాము, అప్పుడు చేసాము, ప్రశాంతంగా సమాధానం చెప్పినావు, దానికి రుజువులు కూడా చూపెట్టినావు. నేను అడిగాను కదా, రామ్మూర్తి గారిని అడిగాను. ఫస్ట్ రేట్ కాలే, ఒక నిమిషం, ఫస్ట్ రేట్ కాలే, దానికి సమాధానం కూడా చెప్పాను కదా. మీరు ఆరోపణ చేస్తారు, సమాధానం చెప్పారు కదా. ఈవెన్ మెడికల్ బోర్డు నియామకాల గురించి కూడా అక్రమాలు జరిగాయని ఇప్పుడు కూడా అడిగాం కదా రామ్మూర్తి గారిని. సమాధానం చెప్పేసిన హిట్లర్ వారసత్వం పుచ్చుకున్నారు ఇదికే అనేది. ఎట్లా ఒక్క నిమిషం మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఎదురుదాడు ఆపండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. అధికారులు కూడా చెప్పారు అవినీతి, అధికారులు కూడా చెప్పారు అవినీతి జరిగిందని. కార్మిక సంఘాలు నాయకుడు నరసింహారావు గారు చెప్పారు, కార్మికుల సంఘం నాయకుడు నరసింహారావు రామూర్తి గారు ఒక నిమిషం మీరు ఆగండి. ఒక నిమిషం మానవతరాయ్ గారు దయచేసి ఆగండి ప్లీజ్. ఓకే ఓకే రైట్. ఓకే విజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి. కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యి ఎవరు మాట్లాడినా బీజేపీ వాళ్ళు ఈయన బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అయినా ఇదే మాట్లాడితే బీజేపీ మాట్లాడితే పాకిస్తాన్ బీఆర్ఎస్ అంటుంటారు. మానవతరాయ్ గారు ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ హిమ్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆయన మాట్లాడనివ్వండి, టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడండి. ఈ రకంగా సింగరేణి ఇప్పుడు సింగరేణితో పాటు రాష్ట్రం మిగతా కూడా చేస్తుంది. సింగరేణిలో పూర్తిగా అవినీతి జరిగింది అనేది ఆ 40 లక్షల టన్నుల బొగ్గు చూపియండి. మీరు మిగతా ట్యాక్స్ మిగతా లెక్క అంతా కరెక్ట్ చూపిస్తున్నారు. మిగతా లెక్క ఏంది, 1600 కోట్లు వచ్చినట్టు, మొత్తం ట్యాక్సులు కట్టినట్టు ఇదంతా చూపిస్తున్నారు కదా. ఆడ టన్ను ఎన్ని, ఆడ బొగ్గు చూపియండి గంతే.
ఇప్పుడు మిగతా విపక్షాలు కానీ ఇంకెవరైనా అక్కడికి పోతుంది ఎందుకు? ఇన్ని లక్షల టన్నులు పలానా రామగుండ ఏరియాలో ఇంత ఉంది అంటే ఆడికి పోతే పోనిస్తలేరు, ఇంకోళ్ళు పోతే పోనిస్తలేరు. ఎందుకు? ఆడ ఉంటే చూపించడానికి. లేదా మీరే ఫోటోలు తీసి పెట్టండి, మీరే వీడియోలు తీసి, ప్రభుత్వమే అధికారికంగా సింగరేణి అధికారికంగా తీసి ఆ వీడియోలు తీసి ఇన్ని టన్నులు ఉంది అండి, ఎటు పోలేదు, ఇంత అమ్ముడు పోయింది, ఈ లారీలో ఇటు పోయింది, ఈ ట్రైన్లో ఇటు పోయింది, దీనికి ఇంకో విద్యుత్ ఉత్పత్తి కోసం ఇటు పోయింది అని అది ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే బరాబర్ చెప్తూనే ఉన్నారు. వాస్తవము థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తరలించడం ఓకే. 25వ తారీఖు వరకు 29 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది. అది స్పష్టంగా 2014 లెక్కలున్నాయి. ఉత్పత్తి అవుట్వర్డ్ లేదు, ఇన్వర్డ్ లేదు, అవుట్వర్డ్ లేదు, ఇన్వర్డ్ లేదు, అవుట్వర్డ్ లేదు, ఇన్వర్డ్ లేదు. స్టాక్ ఉన్నదన్నారు. లేదు ఇక్కడ విజయ్ గారు, స్టాక్ ఉన్నదని ప్రకటించారు, స్టాక్ పోయిందని కాదు. 40 లక్షల టన్నులకు సంబంధించి స్టాక్ ఉన్నది అన్నారు. ఉన్నదాని మీద మేము పంపినమన్నది ఎక్కడ లేదు. ఇన్వర్ట్ లేదు, అవుట్వర్డ్ లేదు. ఇది ఎక్కడదండి? ఒక నిమిషం. ఇన్వర్ట్ లేదు, అవుట్వర్డ్ లేదు. స్టాక్ రామూర్తి గారు ఒక నిమిషం ఎన్నాళ్ళు చేస్తారండి? కాదండి, స్టాక్ ఉన్నదాని మీద చర్చనా? స్టాక్ పోయిందని చెప్తుంది ఎక్కడ వెళ్ళి పడమనండి. ఒక్క నిమిషం. మానవతరాయ్ గారు వీళ్ళ కార్మిక సంఘం నాయకులే, వీళ్ళకి అనుకూలంగా ఉన్న నాయకులే డైరెక్ట్ చెప్తున్నారు అవినీతి జరిగిందన్నాడ. రామూర్తి గారు మానవతరాయ్ గారు ఒక నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. సింగరేణి పేరుతోటి విపరీతమైనటువంటి అప్పు తీసుకొచ్చినటువంటి ఉన్నది. మెస్సీకి కూడా ఇక్కడికి వస్తే మెస్సీ ఖర్చు కూడా సింగరేణి నుంచే పెట్టించారు. ఇవన్నీ ఏంది? ఈ 40 లక్షల టన్నులకు సంబంధించి భాగంగా 100 కోట్లు చెప్పండి. 100 కోట్లు 100 కోట్లు నిజమా? ముక్కు నెలకు రాస్తారా? రేపు పోదాం, రాజును తీసుకుపోదాం. 100% ఆటలకు సంబంధించిన దాంట్లో నేను చెప్తాను. వినోద కార్యక్రమాలకు సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కాంగ్రెస్ సింగరేణి ప్రభుత్వం ఇచ్చిందంటే మీరేం చేస్తారు చెప్పండి? ఎన్ని కోట్లు? నువ్వు 100 కోట్లు అంటాను, నేను 10 కోట్లు అంటాను. అది కూడా ఏంది? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద క్రీడలను గాని ఆటలను గాని రకరకాల ప్రోత్సాహకాల కింద సింగరేణి నుంచి ఇక్కడ చెప్తాను. ఇక్కడ దొరికిపోయినావు మీరు అనుకున్న 10 కోట్లు. అదే విధంగా 600 కోట్ల నుంచి సింగరేణికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన దానికి డబ్బులు తీసిండు. 100 కోట్లు ఎగ్జాక్ట్ గా తీసిన దగ్గర మెస్సీని కాదు ఆడియాల్సిందే. మెస్సీని కాదు ఆడించాల్సింది 100 కోట్లతోని. ఎస్సీ బీసీ మైనారిటీలను ఆడించారు బాబు. అల్లుడు దానం చేసినట్టు ఎవరి సొమ్ము ఎవరు అమ్ముకుంటాడు? ఇప్పుడు ఒక నిమిషం. మానవతరాయ్ గారు దయచేసి. అలీబాబా రామూర్తి గారు ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి. ఎస్ రాజు గారు మీరు మాట్లాడండి. రాష్ట్రపతి తెలకుండా దొడ్డిదారులు విదేశాలకు పంపిన డబ్బులు రామూర్తి గారు దయచేసి. మీరు లాగుతారు. మొదటికి ముందు రైతులు 200 ఎకరాలు కొన్నారు రేవంత్ అన్నదమ్ములు. మొన్నటికి ముందు 200 ఎకరాలు కొన్నారు. ఏమైందండి? సామాజిక సేవ ఎక్కడండి? సామాజిక సేవలో ఏం లేదు. సామాజిక సేవ కాదు, సామంతుల సేవ మీది. మీ సామాజిక సేవ కాదు, సామంతుల సేవ. మళ్ళీ చెప్తున్నా, సామాజిక సేవ కాదు, సామంతుల సేవ చేస్తున్నారు మీరు. అల్లుడు దానం చేసినట్టు 56 కోట్లను చంపి మీ అందుకే మీ మామ సొమ్ము, అందుకనే 50 లక్షలు పట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి. మీ మామనా? రేవంత్ రెడ్డికి మామనా? మీ మేనమావనా? రేవంత్ రెడ్డికి మేనమావనా నారాయణ చంద్రబాబు నాయుడు? మరి 50 లక్షలు ఎట్లా పట్టుకోచిండు? ఎట్లా తొంగిండు? ఒక్క నిమిషం అండి. రాజు గారు చర్చను డీవియేట్ చేయడం వల్ల ఉపయోగం లేదు. జనాలకు కూడా చూసే వాళ్ళకు చర్చ అర్థవంతంగా జరుగుతుంది అనేది తెలవాలి. చెప్పండి, మీరు చెప్పండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైనటువంటి ఊతం ఇస్తున్నటువంటి సింగరేణిలో ఇలాంటి అనేక రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా అవి ఏంది ఎందుకు అనేది ఒక చర్చ చాలా క్లియర్ గా జరగాలి. ఎందుకంటే సింగరేణి అనేది మామూలు సంస్థ కాదు మేడం. ఈ రోజు దాదాపు 40,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరి మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలన్నీ కూడా ఈ రోజు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పెద్ద సంస్థకు సంబంధించిన దాంట్లో
ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని చాలా కూలంకషంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి మీద చాలా క్లియర్ గా లోతైనటువంటి విశ్లేషణ చేయాలి, ఎంక్వైరీ కూడా చేయాలి. ఈరోజు ఆరోపణ ఏంది మేడం, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులకు కానీ సింగరేణి సంస్థకు కానీ ఇవ్వాల్సినటువంటి 51,500 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటి వరకు ఇస్తలేదు. అంటే దీని అర్థం ఏంటి, సింగరేణిని ఎందుకు నిర్వీర్యం చేయాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకు బకాయిలను ఇస్తలేదు? ఇవే కాకుండా బొగ్గు గనుల నిర్వహణ కానీ లేకపోతే బొగ్గు నిల్వల నివేదికలు కానీ ఇందాక అనలిస్ట్ గారు చెప్పినట్టు రికార్డుల్లో ఒకటి ఉంది, అక్కడ పోయి చూస్తే బొగ్గు గనుల నిల్వలు ఉన్నాయా అంటే అక్కడ నిల్వలు లేవు. ఏందయ్యా అని అడిగితే అధికారులతో ప్రశ్న, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇటీవల కాలంలోనే సింగరేణి సంస్థలో దాదాపుగా ఒక 3-4 పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారులను ఈ ఆరోపణల మీద స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది. ఇది వాస్తవం కాదా? తర్వాత పవర్ ప్రాజెక్టుల నిర్వహణ కానీ లేకపోతే నిర్మాణ పనులు కానీ వీటన్నిటిలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇది కాదు మేడం, ఉపరితల గనుల్లో ఓబీ టెండర్స్ అని ఉంటాయి, అంటే మట్టి టెండర్లు వేస్తారు మేడం. ఈ ఓబీ టెండర్లలో కూడా అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. స్వయంగా సీఎం గారి బావమరిది సృజన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీకి ఈ 13% ఎక్సెస్ కి, అంటే 13% ఎక్కువ టెండర్ వేసినా కూడా ఆయనకు ఓబీ టెండర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపుగా 50 కోట్ల రూపాయలకు పైగా సింగరేణి సంస్థకు నష్టం జరిగిందని ఈ రోజు లోకం అంతా కోడైకి వస్తుంది మేడం. నేనేదో పర్సనల్ గా టార్గెట్ చేసి చెప్పడం కాదు, ఎక్కడో ఏలు విడిచిన చుట్టం. తర్వాత ఉపేందర్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ నాయకుడు, నాయకుడు, కాంగ్రెస్ కాదు. భూపాలపల్లి ఉపేందర్ రెడ్డి టిఆర్ఎస్ నాయకుడు, సొంత అల్లుడు. భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏరియాలో దాదాపుగా 3 లక్షల టన్నుల పైచిలుకు బొగ్గు నిల్వలు ఈ రోజు రికార్డులో ఉంది, కానీ అక్కడ స్వయంగా పోయి చూస్తే మాత్రం లేదు. ఇట్లా అనేక రకాలైనటువంటి ఆరోపణలు సింగరేణి సంస్థల్లో వస్తున్నాయి. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు, వాళ్ళకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు, టెండర్ల నిర్వహణ ఈ రోజు సరిగా జరగడం లేదు. తర్వాత టెండర్లను తమ అనుకూల వర్గాలకు సంబంధించిన వారికి కట్టబెట్టడం, ఇవన్నిటి మీద ఇన్ని ఆరోపణలు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చోద్యం చూస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది రాజు గారు? మరి 100% అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఇదే విషయం మీద ఆరా తీసిరు. ఆల్రెడీ ఎంక్వైరీకి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలను కూడా కోరడం జరిగింది. సింగరేణి సంస్థను కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. ఆరోపణలు వచ్చినప్పుడు కాదా అనేది పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా తప్పేం లేదు లేకపోతే అని అంటే మీరు 51,500 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? మరి దాని మీద ఆన్సర్ చేయండి. ఈ రోజు సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు వస్తలేవు? సింగరేణి కార్మికులు వాళ్ళ కుటుంబాల్లో చనిపోతే వాళ్ళకు ఎందుకు ఈ రోజు ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు, కంపెన్సేషన్ ఇవ్వడం లేదు? కన్నా ఎక్కువ కారుణ్యామకాలు చేపట్టినాం. సింగరేణి కార్మికులకు మేము బోనసులు ఇస్తున్నాం, సంస్థ లాభాల్లోంచి వాళ్ళు ఎంత ఇచ్చారు అంతకన్నా ఎక్కువ బోనసులు ఇస్తున్నాం. సింగరేణి వ్యవస్థను మాకున్న వాటా ప్రకారం సింగరేణి సమర్థవంతంగా నడుపుతున్నాం. మీరు ఆరోపణలు చేస్తారని మేమేమంటాం, తప్పుకోవట్లేదు. మీ చేతిలో ఉన్న విచారణ సంస్థలతో విచారణ జరపండి. బొగ్గు అనేది నిల్వ ఉంటుంది, సరఫరా అవుతుంటుంది, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, థర్మల్ సంస్థలకు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు వెళ్తుంటుంది. రికార్డుల్లో మొన్న 25 వరకు మే ఉన్న లెక్కలు 29 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది. అది ఇప్పటికి కూడా లెక్కేస్తే కొంత తరుగుతుంది. అంటే సరఫరాగా ఎప్పటికప్పుడు సరఫరాలు అవుతుంటాయి కాబట్టి కాగితాల్లో చేర్చేలోపు సమయం పడుతుంది. మీరు ఎప్పుడో చేర్చాల్సిన సమయంలో చూడకుండా తర్వాత చేర్చిన తర్వాత లెక్కలు చెప్తే వినకుండా ఏదో జరిగిందని చెప్పి ఉత్తొత్త ఆరోపణ చేయకండి. అంటే బొగ్గుని పంపించేసిన తర్వాత అది ఎంత బయటికి వెళ్ళింది అనేది లెక్కలు కాగితాల్లోకి రావాలంటే టైం పడుతుంది. లెక్కలన్నీ కూడా స్పష్టంగా లారీల్లో పంపినవా, వ్యాగన్లలో, రైల్వే వ్యాగన్లో పంపినవా, ఎట్లా పంపినవా అనేది ప్రతిదీ పైసాతో లెక్క ఉంటది, జవాబుదారితనంతో ఉంటది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇది ప్రాంతీయ పార్టీ లాగా, కేసీఆర్ లాగా నియంతృత్వంగా నేనే రాజు, నేనే మంత్రి, నేనేం చేసినా చెల్లుబాటు ఉండదు. జవాబుదారితనం ఉంటది, మా పైన అధిష్టానం ఉంటది. ఇక్కడ ఏ తప్పు జరిగినా సరే ఇక్కడ నా పాలకుల్ని
మరి వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఇప్పుడు జరిగినటువంటి 30 నెలల పరిపాలన ఎటువంటి ఇబ్బందులు లేవు. ఓకే. కాబట్టి మేము ఏమంటున్నామంటే కేంద్రం వాటా కూడా ఉంది కదా, వాళ్ళ సంస్థలో సిబిఐ ఉన్నది, ఇంకా ఇతర సంస్థలు అడగండి విచారణ జరుగుతుంది. గతంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు ఏ విచారణకైనా సిద్ధం మేము, అంటే మళ్ళా ఉత్తుత్త ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు సింగరేణిలో అధికారికంగా లెక్కలు అడిగారా, లేకపోతే సైట్ మీద డైరెక్ట్ పోయి అక్కడ విధ్వంసం సృష్టించాలని చెప్పి ప్లాన్ చేశారా? అధికారికంగా ఆర్టీఐ ఉన్నది, చట్టాలు ఉన్నాయి, ఆ ప్రకారంగా అడిగితే మేము నివేదికలు ఓకే, రైట్. విజయ్ గారు మాట్లాడండి. Yes. చూసేసి ఒక్క నిమిషం, మానవతరే గారు. అంత బొగ్గు ఏమైందో దానికి ఎట్లా చెప్తారు సమాధానం? Yes, ఒక్క నిమిషం మానవతరే గారు. విజయ్ గారు మాట్లాడండి. సరైన విధంగా మీరు సరైన విధంగా అడగండి. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించి సింగరేణి సంస్థను అడగండి. మీరు సమాధానం ఇవ్వకపోతే మాట్లాడండి. అంతేగాని మీరు కళ్ళతో చూసి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది అంటే మీరు కళ్ళతో కొలుస్తారు. అంటే సిస్టమ్ లో ఎంటర్ చేయడం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉందని కాగితాల్లో ఉన్నప్పుడు 40 లక్షలు ఉన్నది ఓకే, కానీ దాన్ని ఉత్పత్తి సంస్థలకు పంపినప్పుడు 29 లక్షల టన్నులకు వచ్చింది. ఓకే. కాంగ్రెస్ పార్టీ రాజు గారు ఒక్క నిమిషం విజయ్ గారు మాట్లాడండి. ఎస్ విజయ్ గారు. ఇంత సింగరేణి మీద ఇన్ని కుట్రలు జరిసి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా, ఎందుకంటే తెలంగాణ అంటే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉన్న కేంద్రంలో విజయ్ గారు కాగితాల్లో ఉన్నది 40 లక్షల మెట్రిక్ టన్నులు బొగ్గు ఉత్పత్తి సంస్థలకు పంపగా మిగిలినది 29 లక్షల. తినడము తెలంగాణ ఒక నిమిషం మానవతరే గారు, ఒక నిమిషం ప్లీజ్. ఒక ఆదాయం ఒక్క నిమిషం మానవతరే గారు ఒక్క నిమిషం బాల్క సుమను ఓవర్ బోర్డ్ వెళ్ళాడు. సింగరేణిని దెబ్బతీస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ తెలంగాణకు సంబంధించిన ఆత్మ లేకుండా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ తిరుగుతుందంటే కేసీఆర్ ఆంధ్రాలో పార్టీ పెట్టబట్టి తిరుగుతున్నాడు. ఒక నిమిషం, మన టాపిక్ కాదు పవన్ కళ్యాణ్. చేసినా గానీ ప్రొడక్షన్ లేదు అక్కడ. 40 లక్షల టన్నులు ఒక నిమిషం ఆగండి మానవతరాయ్ గారు. అదే కాదు తెలంగాణ సింగరేణి అట్నే, హైదరాబాద్ మెట్రో రైలు అట్నే చేస్తున్నారు, రాయదుర్గం భూములు అట్నే. మీ దగ్గర ఎవరైనా ఉంటే నెంబర్లు ఇవ్వండి. అదేవిధంగా గోదావరి దెబ్బతీసి చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు. చంద్రబాబుకు మోడీకి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టింది ప్రభుత్వము. రైట్ విజయ్ గారు, ఒక నిమిషం ఆగండి. ఓకే రైట్ అండి. ఎస్ రాజు గారు కన్క్లూడ్ చేయండి. రాజు గారు, ఈ మొత్తం ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది క్లారిటీగా ఇవ్వండి. మేడం, నేను రెండు ప్రధానమైనటువంటి ప్రశ్నలు ఏదనంటే, ముందుగా రాష్ట్ర ప్రభుత్వము 51,500 కోట్ల రూపాయలు ఏదైతే బకాయిలు సింగరేణికి వెంటనే చెల్లించాలి. ఓకే. రెండోది, ఈరోజు మేము సింగరేణిలో నియామక పత్రాలు 300 మందికి మొన్ననే ఇచ్చినామని చెప్తున్నారు కదా. ఈరోజు సింగరేణిలో డిపెండెంట్ జాబ్స్ అనేవి 2,000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి మేడం. రైట్ అండి. అంటే వాళ్ళు డిపెండెంట్ రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. టైం లేదు. థ్యాంక్ యూ అండి మానవతరాయ్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.